కలిగినటువంటి ఆర్ద్రత మనసులో ఉంటే వాడే రామాయణం వ్రాయడానికి అర్హుడు. అటువంటి వాడెవరు? ఆలోచన చేస్తూ ఊరుకున్నారు. వాడికి ఇద్దాం అవకాశం. మిగిలిన వాళ్ళు రామకథ వ్రాయడానికి అర్హులు కారు, వదిలిపెట్టారు. వాల్మీకి మహర్షి తమసా నదికి సంధ్యావందనానికి వెడుతున్నారు, స్నానం చేయడానికి. శిష్యులు వెనకాతలు పెడుతున్నారు. బోయవాడు అన్నాక పక్షిని కొట్టడండి. ఒక బోయవాడు మగపక్షిని కొట్టాడు. మగపక్షి క్రౌంచం, కామం ఎక్కువ, ఆ క్రౌంచం కింద పడిపోయింది. ఆడపక్షి గిరికీలు తిరుగుతోంది. ఇది చూశారు వాల్మీకి మహర్షి. ఒక పక్షిని బోయవాడు కొడితే తన తపశ్శక్తి అంతా పణంగా పెట్టి వ్యయం చేసి శాపం ఇస్తారా? మానుషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదీకం అవధీహి కామమోహితం. సంతోషంగా కామంతో కలిసి ఉన్నటువంటి ఆ పక్షుల యొక్క జంటలో ఒకటైనటువంటి మగపక్షిని బాణము చేత కొట్టి పడగొట్టినటువంటి ఓ బోయవాడా, నీవు ఎక్కువ కాలము జీవించి ఉండకుండెదవుగాక అని శపించారు. ఎందుకది? అలా ఎన్ని చచ్చిపోతాయి అరణ్యంలో? ఆ బోయవాడు ఎన్ని చంపుతాడు? అది వాడి ధర్మం, వాడి వృత్తి. ఎందుకు శాపం ఇవ్వడం? అంటే మగపక్షి బాణపు దెబ్బ తగిలి పడిపోతే ఆడపక్షి పొందినటువంటి బాధతో ఋషి తాదాత్మ్యత చెందాడు. తాను ఆడపక్షి అయిపోయాడు. విలవిలలాడిపోయింది మనస్సు. తన తపశ్శక్తి పోతుందని చూడకుండా శాపం ఇచ్చారు. వీడు లోకహితము కొరకు ఒక పక్షికి దెబ్బ తగిలితే తట్టుకోలేనివాడు. రామకథ చెప్పడానికి ఈయన అర్హుడు. అందుకే బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి రామాయణాన్ని ఉపదేశం చేసి వరం ఇచ్చారు. నువ్వు ఆచమనం చేస్తే నీకు రామాయణంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు కూడా తెలుస్తాయి. ఏదో పైకి చేసిన చేష్టితములు కావు, వాళ్ళు మనసులో ఏమనుకున్నారో నీకు అర్థమవుతుంది. అందుకే సీతమ్మ పాతివ్రత్యాన్ని చెప్పగలిగిన వారు వాల్మీకి ఒక్కరే. ఏదో రామాయణం చెప్పాడండి అంటారు. ఎందుకని? అసలు రామాయణం విని తాను కూడా రామాయణం చెప్పకుండా ఉండలేక ఎన్నో రామాయణాలు వచ్చాయి లోకంలో. కానీ యథార్థమైన రామాయణము అంటే వాల్మీకి రామాయణం. బ్రహ్మగారి యొక్క వరం చేత అంతమంది వ్యక్తుల యొక్క మనస్సులలో ఉన్న ఆలోచనలు కూడా గ్రహించగలిగి ఉండేవాడు. ఆయన ఒకసారి ఆచమనం చేసి కూర్చుంటే ఘంటం పట్టుకుంటే మళ్ళీ మౌనభంగమై లేస్తే తప్ప ఆయనకి ఆ భావ పరంపర ఆగదు. ఆ కథ అర్థమవుతుంది ఆయనకి. అది బ్రహ్మగారి వరం. వాల్మీకి రామాయణం వ్రాయగలిగాడు అంటే ఆయన మనసు ఆర్ద్రతని ప్రధానం చేసుకున్నారు. ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు అన్నిటికన్నా వీడు మనిషిగా బ్రతికాడు, మనిషిగా వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి అంటే ఇంకొకటి కష్టం విన్నప్పుడు కన్నుల నీరు రావాలి, ఇంకొకటి కష్టం విన్నప్పుడు గుండె బరువెక్కాలి, ఇంకొకడికి నేను ఏం సాయం చెయ్యగలను అన్న తాపత్రయం ఉండాలి. అది లేకుండా బ్రతికేసినటువంటి బ్రతుకు మనుష్యుని యొక్క బ్రతుకు కానేరదు. అందుకే మనిషిగా బ్రతకాలి అంటే, మానవత్వం నిలబడాలి అంటే రామాయణం చదవండి అంటారు. కారణం, పరిపూర్ణమైనటువంటి ఆర్ద్రత పొందిన వాల్మీకి చేత రచింపబడిన రామాయణ పఠనం మనిషిలో మనుష్యత్వాన్ని బ్రతికింపచేసి దానవత్వాన్ని చంపేస్తుంది. అంత గొప్ప రామాయణం, అంత గొప్పది మనుష్య జీవితం. అటువంటి మనిషి తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా పరుల హితము కొరకు కూడా బ్రతకాలి. పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకును పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి అంటారు పోతనగారు భాగవతంలో. ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని పంచభూతములు సర్వదా రక్ష చేస్తూ ఉంటాయిట. అంత గొప్పది ఆ పరోపకారం, పరహితం. ఆ పరహితము కొరకు ఇంత గొప్ప సంస్థని నిర్మాణం చెయ్యాలని, 10 మందికి ఉపకారం చెయ్యాలని తాపత్రయం. మీరు ఒక్కటి ఆలోచించండి. ఈ విషయాన్ని మనవి చేసి నేను నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. శంకర భగవత్పాదులు అవతార పురుషులు. పరమశివుడు ఈ లోకంలో శంకరాచార్యుల వారిగా వచ్చాడు. వచ్చినప్పుడు శంకర భగవత్పాదుల జీవితం యొక్క మొట్టమొదటి సందేశం ఏమి? ఆయన ఈ లోకానికి వాంగ్మయాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఇచ్చిన మొదటి సందేశం ఏమిటి అంటే, ఎవరైనా బాధపడుతుంటే చూస్తూ నిలబడిపోవడం మనుష్య జన్మకి ప్రయోజనము కాదు. నీ మనసు కదిలిపోతే అది మనుష్యుడు. అసలు ఆ మనుష్యత్వం లేనివాడు గురుస్థానంలో కూర్చోడానికి అర్హుడు కాడు. ఎందుచేత అంటారా? పాపం లేనినాడు పరమేశ్వరుడు, అజ్ఞానం లేనినాడు గురువు అవసరం ఉండదు.
పాపం ఉంది కాబట్టి పతితపావనుడు కనుక ఆయన పాదాలు పట్టుకుంటున్నాం, నా పాపము తొలగించి రక్షించమని. అజ్ఞానం లేకుండా గురువు దగ్గరికి ఎందుకు, రోగం లేకుండా వైద్యుడి దగ్గరికి ఎందుకు? వచ్చిన వాళ్ళందరూ రోగాలే చెప్తారని డాక్టర్ గారు విసుక్కుంటే ఎలా? ఆయన వృత్తేది, ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళే రోగులు. గురువుగారి దగ్గరికి వెళ్ళేవారు ఎవరెత్తారు? అయ్యా గతంలో తెలియక ఎన్నో దోషాలు చేశాం, ఇప్పుడు మేము మారాలనుకుంటున్నాం అని గురువుగారి దగ్గరికి వస్తారు. గురువుగారికి వ్యక్తిగతంతో సంబంధం ఏమిటి? నేను ఈ విషయం ఏదో గొప్ప కోసం ప్రతిపాదిస్తున్నాను అనుకోకండి. నా దగ్గరికి అప్పుడప్పుడు కొంతమంది వచ్చి అయ్యా గతంలో మేమండి అంటారు. నాకెందుకు ఆ విషయం, ఇప్పుడు మీరేం చేస్తున్నారు చెప్పండి. అయ్యా ఇదిగో ఇలా మంచి ఏవో విన్నామండి, ఇదిగో ఇలా మంచిగా బ్రతుకుతున్నాను, చాలు పరమ సంతోషం నాకు. మీ గతంతో నాకు సంబంధం లేదు, మీరు ఎవరన్న దాన్ని నేను విచారణ చెయ్యనంటూ ఉంటాను. శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా భిక్షాటనకి వెళ్ళారు. ఒక నిరుపేద బ్రాహ్మణి, ఎంత నిరుపేద అంటే ఉసిరికాయ ఒక్కటే ఉంది ఇంట్లో. ఉసిరికాయ ఒకటి మాత్రం ఎందుకు ఉండాలండి? తినేయాలి కదా, అది కూడా ఆకలేసినప్పుడు. మరి అంత దరిద్ర బ్రాహ్మణి అంటే ధర్మం మీద అనురక్తి. ఏకాదశి నాడు ఎలాగో ఉపవాసం చేయాలి, తినడానికి లేదు, ఎలాగో రెండూ కలిసి వస్తాయి. ద్వాదశి నాడు పారణ చేయాలి. పారణ అంటే సూర్యోదయానికి నోట్లో ఏదో ఒకటి వేసుకుని తినాలి. మీరు అన్నం ఎప్పుడు తింటారో విడిచిపెట్టండి, సూర్యోదయం అయ్యేటప్పటికి ఏదో ఒకటి నోట్లో వేసుకోవాలి ఘనపదార్థం, అప్పుడే ఏకాదశి వ్రతం పూర్తయినట్టు. అంతేగాని ఏకాదశి నాడు వ్రతం చేసి ద్వాదశి నాడు మధ్యాహ్నం భోజనం చేస్తానంటే తప్పది. అందుకు కదా దుర్వాసో మహర్షి వచ్చే లోపల అంబరీషుడు నీళ్లు తాగాడు, ద్వాదశి ఘడియలు వచ్చేస్తున్నాయని. ద్వాదశి నాడు ఉపవాస విరమణానికి ధర్మశాస్త్రంలో లక్షణం ఉంది, ఉసిరికాయ తినకుండా విరమణ చేయకూడదు. ఏకాదశి వ్రతం చేస్తే ద్వాదశి నాడు ఉసిరిక తినాలి. కాబట్టి ఒక ఉసిరికాయ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, ఎప్పుడు దొరికినప్పుడు తెచ్చి పెట్టారు అది. కాబట్టి అది ఎండిపోయినా అదే నోట్లో వేసుకుంటారు పాపం వాళ్ళు ద్వాదశి నాడు. ఏకాదశి వ్రతం చేసిన ఫలితం వస్తుంది. భర్త ఎక్కడైనా దొరుకుతాయేమో 4 గింజలని వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు. కానీ శంకరాచార్యులు వారు వచ్చారు. ఆయన శంకరాచార్యులు వారు అనేటటువంటి విశేషం బ్రాహ్మణికి తెలియదు. ఆమె కటిక దరిద్రురాలు. ఆయన వచ్చి ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అన్నారు. ఆవిడ ఉలిక్కిపడి. ఎందుకని? గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ధర్మం ఏమిటి? బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టాలి. ఒక బ్రహ్మచారి మహాతేజోమూర్తి ఎదురుకుండా ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అని చేయి చాపాడు. వెయ్యడానికి ఏమీ లేదు. ఇంకెందుకు ఆ ఆశ్రమం? ఇందుకే ఇడిచింది ఆవిడ ధర్మం కోసం. బయటికి వచ్చి కన్నుల వెంట నీరు కారిపోయింది. ఇంతటి తేజోమూర్తి బ్రహ్మచారి ఇంటి ముందు నిలబడ్డాడు, వేయడానికి ఏమీ లేదు. పరుగు పరుగున లోపలికి వెళ్ళి ఇల్లంతా వెతికింది. ఆ కంగారులో ఏమీ లేవు అనుకుంటోంది తన సహజ ప్రవృత్తిలో. ఒక ఉసిరికాయ దొరికింది, గబగబా పట్టుకొచ్చింది. వెనక ముందులు ఆలోచించలేదు, నా ఉపవాసం ఏమైపోతుంది కూడా చూడలేదు. ముందు ఇంటికి వచ్చిన బ్రహ్మచారికి నేను ఏదో ఒకటి పెట్టాను చాలు, ద్వాదశి కదా ఉసిరికాయ పెడితే చాలు. అందుకనే ఉసిరికాయ ఆయన చేతిలో పడేసి. శంకరులు మాట్లాడినట్టు శంకర విజయంలో లేదు. ఆయన వెంటనే గమనించారు, అమ్మా ఎంత దరిద్రంలో ఉన్నావమ్మా, నీ దరిద్రం పోవాలి అంటే నేను ప్రార్థన చేస్తాను లక్ష్మీదేవిని, నీకు డబ్బిస్తాను అనలేదు. నెట్లో అప్లికేషన్స్ని పిలుస్తాం, డొనార్ టు డోనీ డైరెక్ట్ కనెక్షన్ అని వీ ఎంపవర్ సిద్ధాంతంలాగా తిన్నగా లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు. ఆవిడికి ఏమైనా ఇమ్మన్నారు. లక్ష్మీదేవి అంది కనపడింది శంకర భగవత్పాదులకి. కుదరదు శంకర, ఏమనుకోకు. ఏమమ్మా ఎందుకు కుదరదు? ఇలా పెట్టిందైతే ఏమైనా ఇస్తాను. గత జన్మలలో ఇలా పెట్టింది లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి ఇమ్మంటావు? ఇక్కడ ఏమైనా ఇంత పుణ్యం ఉంటే చాలు. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభ కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం అణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. చిన్న పుణ్యం ఉన్నా ఇచ్చేస్తా, ఏమి లేదు పెట్టింది. ఏమిమ్మంటావు? కుదరదు. నీకు ఇమ్మంటావా? ఇస్తాను. బ్రహ్మచారిని నేను ఎలా పుచ్చుకుంటానమ్మా? పుచ్చుకోకూడదు ద్రవ్యం, ఆవిడికే ఇయ్యి. ఏమనుకోకు శంకర, కుదరదు. శంకరాచార్యుల వారు కనకధారా స్తవం చేశారు. చేసి ఆయన ఓ మాట అన్నారు, అమ్మ ద్రవిణాంబుధార అన్నారు. అదే కనకధార అయింది. అమ్మ బంగారు ఉసిరికలు బంగారం కురిపించు. ఎలా? దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నీ కంటితో ఆమెని ప్రేమతో చూడొక్కసారి. అయ్యయ్యో ఇంత బాధపడుతున్నావా?
అని ఎలా చూస్తావు? విహంగ శిశవిషణ్ణే, ముందరి కాళ్ళకి బంధం అంటే అది. పక్షి పిల్లని చూసినట్టు చూడమ్మా అన్నారు. ఇది అమ్మో, శంకర భగవత్పాదులు సాటి మహానుభావుడు. అసలు లోకంలో అన్ని ప్రాణులలో ఆకలి ఎక్కువ ఎవరికి అంటే పక్షికి. పక్షి పిల్లకి మరీ ఎక్కువ. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం. పాములకు భయం ఎక్కువ, రాక్షసులకు క్రోధం ఎక్కువ, అలాగే ఆ పక్షులకు ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎక్కువ, నాబోటిగాడికి అన్నీ ఎక్కువ. ఆ పక్షి పిల్లకి విపరీతమైన ఆకలి. ఇంత ఆకలి, పక్షికి ఆకలిస్తోంది అనుకోండి, ఎవరూ పట్టించుకోరు. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, గుళ్ళో ఏదో 11 రూపాయలు వేద్దామని జేబులో పెట్టుకుని వెడుతున్నాను. వెడుతుంటే అక్కడ తల్లి కూర్చునుంది. బాబాయ్ ఏమైనా ఉంటే వేయండి బాబాయ్ అంటోంది. నేను వేస్తే వేస్తాను, లేకపోతే లేదు, వెళ్ళిపోతాను, అబ్బో చాలామందిని చూశానులే. ఓ చిన్న పిల్ల నోటి వెంట చొంగ కారుతూ తల్లిని కొడుతోంది. అమ్మ 2 రోజుల నుంచి ఆకలేస్తోందంటే మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా, కడుపులో తిప్పేస్తోందమ్మా, తాగిన నీళ్లు వాంతి అయిపోతున్నాయమ్మా, అమ్మ మాట రావట్లేదమ్మా, ఏమైనా పెట్టమ్మా అని అమ్మని కొట్టి ఏడుస్తోంది పడిపోతూ. నేను గుళ్ళో వేస్తానా 11 రూపాయలు, గబగబా వెళ్ళి ఓ రొట్టె ముక్క కొని కసి నీళ్ళు అట్టుకొచ్చి ముందు పెట్టవమ్మా పిల్లకి ఓ రొట్టె ముక్క అంటానా? తల్లి ఏడిస్తే చూడగలనేమో, పిల్ల ఏడిస్తే చూడలేను. అమ్మ, ఇది మనిషిగా మా లక్షణం. మనిషిగా ఒక బ్రహ్మచారిగా తండ్రి కాని వాడిని పిల్ల ఏడిస్తే చూడలేను. నువ్వు తల్లివి, ఒక కుటుంబానికి కాదు. నువ్వెవరివి? నారాయణ ప్రణయిని, ఈ లోకాలకన్నిటికీ తల్లివి. ఇంత తల్లివే పక్షి పిల్లల దరిద్ర బ్రాహ్మణి ఏడుస్తుంటే ఎప్పుడో ఏదో పెట్టలేదని చూస్తున్నావా? ఏమ్మా, నా చేతిలో వచ్చిన ఉసిరికాయ కనపట్టాలా? ఉన్న ఒక్క ఉసిరికాయ వేసిందే ఇది అడ్డు పెట్టి ఇవ్వలేవా? అమ్మవారు లక్ష్మీదేవి బంగారు ఉసిరికలు కురిపించేసి, అమ్మా నేను ఇంత హఠం చేస్తే కానీ ఇవ్వవా అంటే, శంకరా ముందే ఇవ్వలేక కాదు, ఒకరికి పెట్టకుండా బ్రతికిన బ్రతుకు, ఒకరికి ఉపకారం చెయ్యకుండా బ్రతికిన బ్రతుకు వల్ల ఎంత ప్రమాదం వస్తుందో పెడదామని ఆర్తి కలిగిన నాడు లోకంలో నన్ను అడగడానికి ఓ స్తోత్రం ఉండాలి, నువ్వు తప్ప ఎవరు చేస్తారని చేయించి కురిపించాను. అప్పుడు వచ్చింది కనకధార. శంకర భగవత్పాదుల యొక్క జీవితంలో మొట్టమొదటి సందేశం ఏమిటంటే, ఒకరికి పెట్టడం నేర్చుకో. అందుకు కథ కనకధార కురిపించారు. పెట్టని జీవితం అలా ఉంటుంది. నేను తత్రాపి ప్రతిపాదించేది ఏది అంటే, మీరు ఏ స్తోత్రం, ఏ కావ్యం, ఏ పురాణం ఏది చూడండి, దాని యొక్క పరమ సందేశం ఒకటే. మనుష్యునిగా నువ్వు బ్రతకాలని అనుకుంటే ఉపాధి చేత కాదు, ఇతర ప్రాణుల యందు దయచేత, ఇతరులకు పెట్టడం చేత నువ్వు ఆ స్థితిని పొందుతావు. త్యాగము చేత అమృతత్వాన్ని పొందుతావు, వినా మార్గము లేదు. అందుకే మాలాకారుడు కూడా కృష్ణ భగవానుణ్ణి ఏం కావాలని అడిగితే అడిగింది అది, నీ పాద కమలసేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తాపసమందార నాకు దయసేయగదే అంటాడు. కాబట్టి అటువంటి సంస్థ ఒకటి ప్రారంభం అవుతున్నప్పుడు 10 సంవత్సరాల పైచిలుకుగా నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, నన్ను గురుభావనతో పూజించేటటువంటి వ్యక్తి, నా వలన ప్రేరణ పొందాను అని చెప్పి 10 మందికి నా శేష జీవితాన్ని సహాయం చేయడానికి సిద్ధపడుతున్నాను, దీని వలన నేను కూడా తరిస్తాను అని గురువుగారు మీ మాటల వల్లే నమ్ముతున్నాను. అందుకని మీరు ఒక్కరోజు వచ్చి ఇది ప్రారంభమైంది అని మీ నోటితో ఒక్క మాట అంటే నా జీవితాశయం నెరవేరుతుంది అనుకుంటున్నాను అని నన్ను ప్రార్థించినప్పుడు, నేను రాకపోతే నేను గురువుని కాను, బరువునవుతాను. అందుకే తప్పకుండా వస్తాను సాయిబాబా గారు, మీరు చేసే మంచి పనుల వల్ల ఏ కొద్ది మంది ఆ సహాయాన్ని పొందగలిగినా అందులో నేను కూడా మనుష్యత్వాన్ని పొందినవాడనవుతానని ఇవాళ బయలుదేరి వచ్చాను. వేరొకటి మాట్లాడడం కన్నా దానికి అనుషంగికమైనటువంటి విషయాన్ని మాట్లాడడమే సందర్భోచితమవుతుందని ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను తప్ప మీకు ఇవి తెలియనివి కావు, మీరు ఉపకారము చెయ్యని వారు కారు. ఎందుచేత అంటే ఒకప్పుడు భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడితే
ఇక్కడ కొన్ని కోట్ల మంది పిల్లలు హెపటైటిస్ బితో చచ్చిపోతుంటే ఆ పిల్లలందరికీ వ్యాక్సిన్ అందాలి అని దేశభక్తితో అలమటించిపోయి తనకున్న ఐశ్వర్యాన్నంతటినీ రంగరించి హారతి కర్పూరంలా పెట్టేసి కోట్ల రూపాయలు వేయించేసేసి అప్పులు చేసి శాంతాబయోటిక్ తల్లి పేరు మీద పెట్టి వ్యాక్సిన్ తయారు చేసి భారతదేశ ప్రతిష్టని ఇనుమడింపచేసి కొన్ని కోట్ల మంది పిల్లల ప్రాణాలు నిలబడడానికి కారణమైన వ్యక్తి. వాజ్పేయి గారి గవర్నమెంట్ టైంలో పాకిస్తాన్కి మొట్టమొదటి బస్సు వెడుతున్నప్పుడు పాకిస్తాన్ అంతటిది మాకు ఆ వ్యాక్సిన్ కావాలి అని అడిగితే ప్రధానమంత్రి చేత బహూకరింపబడినటువంటి హెపటైటిస్ బి ఆ వ్యాక్సిన్ తయారు చేసి ఎంతో లోకోపకారం చేసినటువంటి వాళ్ళు శాంతాబయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారి వంటి పెద్దలు ఈ సభలో ఉన్నారు. ఆ పిల్ల ఆ జాతీయ పతాకం పట్టుకుని ఆ నృత్యం చేస్తుంటే నేను అదే అనుకున్నా, ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ సభలో. మీ అందరూ ఎంతో చేసినవారు, చేస్తున్నవారు. నేనేమి చేశాను జీవితంలో? నేనేమీ చేసిన వాడను కాను. మీరు అనుకుంటున్నారు అంతే చేశానని. 4 విషయాలు జ్ఞాపకం ఉంటాయి కాబట్టి మీ అందరికన్నా సౌఖ్యంగా కూర్చుని పెద్ద పెద్ద వేదికలెక్కి ఒక బ్రాహ్మణుడిటువంటి సింహాసనం మీద కూర్చోవడమే. కానీ ఓ దర్భాసనం వేస్తే కూర్చోవలసిన వాడిని ఇంత సింహాసనం వేసి కూర్చోపెట్టి ఇంత మర్యాదగా కారులో తీసుకొచ్చి ఇంత పెద్దరికం ఇచ్చి మీరు కూర్చోపెడితే నేను ఉపన్యాసం చెప్తున్నాను. వాచా వేదాంతం నాది. నిజ జీవితంలో నిజంగా నిలబడి 10 మందికి పనికొచ్చేటట్టుగా బ్రతుకుతున్న వాళ్ళు మీరు. ఒక రోజంతా ఇక్కడ గడపండి, మనందరం కలిసి ఏమైనా చేద్దామని ఆర్తిపడి ఇవన్నీ సిద్ధం చేసిన వారు ఆయన, తాపత్రయపడి వచ్చిన వారు మీరు. నేను చెప్పినవి 4 మంచి మాటలు. ఆ మాటలు చెప్పడానికి కూడా నేను రావడం కష్టమైపోతే ఇక నేను ప్రవచనాలు చేయడం కన్నా బరువైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. అందుకని మనిషిగా బ్రతకాలని ఆర్తితో వచ్చాను తప్ప నిజానికి దానికి తగిన అధికారమో అర్హత ఉన్నవాడనో అని నేను మీకు ప్రవచనం చేయలేదు. ఆ సంస్థ 10 మందికి పనికొచ్చి అందరి యొక్క ఉపకారానికి నిజంగా ఎంపవర్ లాంటి సంస్థలు ఏర్పడాలి అనేటటువంటి రోజు రావాలని, మార్గదర్శనం చెయ్యగలిగినటువంటి సంస్థ కావాలని, అలా కావడానికి కావలసిన సమస్త విభూతులు భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఆ సంస్థకు కలగాలని నేను స్వామివారి పాదార విందములకు సాంజలిబంధకంగా నా శిరసు తాటించి నమస్కరిస్తూ వేళకాని వేళలో నేను ఇంతసేపు ప్రవచనం చేసిన పరమ ఆర్తితో భక్తితో విశ్వాసంతో వినయంతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ స్వస్తి. గురువుగారి ప్రవచనాశీస్సులను తలమానికంగా చేసుకుని సంస్థ కోసము సమాజం కోసము కృషి చేస్తామని, మనసా వాచా కర్మణ ఆచరిస్తామని శిరసు వంచి ప్రమాణం చేస్తున్నాం. తస్మై శ్రీ గురవే నమః. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మంగళహస్తాలతో ఎంపవర్ ఇంటర్నేషనల్ వెబ్సైట్ని ప్రారంభించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఈ ఎంపవర్ ఇంటర్నేషనల్ వెబ్సైట్ డిజైనర్, క్రియేటర్ శ్రీ కళ్యాణ్ కుమార్ గారికి మా శతకోటి ధన్యవాదాలు. ఒకదానికన్నా ఒకటి తేలిక, మాటలు చెప్పడం కన్నా తేలిక. ఎటు తిరిగి నొక్కాలి. చాలా సంతోషం. May I have your round of applause please? గురువు గారు ఆల్రెడీ ఎంపవర్ ఇంటర్నేషనల్ వెబ్సైట్ని ఆల్రెడీ లాంచ్ చేసేసారు. We is an organization striving for the empowerment of the society. We welcomes you. We believe that the best choices are made when you know all the options. We build bridges between those who know and those who should know. Are there smarter ways to learn and remember?
At we believe that there is more to life than working at some job. We believe that the best career decisions are not when one chooses after weighing all the other. Members are the driving force behind us. Be a part of we. Together we empower, contribute to the eligible needy. You can contribute to give away the scholarships to the needy people through We Empower International. Thank you very much. Thank you very much, Kalyan Garu. సంస్థ ఆవిర్భవించిన ఈ శుభ సమయంలో సంస్థ యొక్క నియమాలకు కట్టుబాట్లకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయడానికి సంసిద్ధులుగా ఉన్న వి ఎంపవర్ ఇంటర్నేషనల్ మెంబర్స్ అందరికీ అభినందనలు. ముందుగా సంస్థ యొక్క చార్టర్డ్ ప్రెసిడెంట్, ఫౌండర్ ప్రెసిడెంట్, అ పర్ఫెక్ట్ లీడర్, అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ హూస్ బ్రెయిన్ చైల్డ్ ఈస్ దిస్ వి ఎంపవర్ ఇంటర్నేషనల్ శ్రీ కొండూరు సాయిబాబా గారిని సభావేదికపైకి స్వాగతిస్తున్నాను. Bhishma Pitamaha in personality development training, a scholar, a perfectionist, professor and the secretary of We Empower International, Sri Vishwam Mangapalli garini సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. Retired bank officer, a loyalist and a treasurer of We Empower International, NAS రాజు గారిని సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మీ కరతాళ ధ్వనుల మధ్య మీ శబ్దం వచ్చే లోపల రాజుగారు డాస్ మీదకి వచ్చేశారు. డాక్టర్ కేఎస్ రత్నాకర్ గారు, చైర్మన్ గ్లోబల్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, గ్లోబల్ హాస్పిటల్, అడ్వైజర్ టు వి ఎంపవర్ ఇంటర్నేషనల్, వారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. చార్టెడ్ అకౌంటెంట్, అడ్వైజర్ ఆఫ్ వి ఎంపవర్ ఇంటర్నేషనల్ శ్రీ బెల్తి శ్రీధర్ గారిని సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టచ్చు. నా పేరు ఎక్కడో లాస్ట్ వస్తుంది, ఈ లెక్కన నాకేం వస్తాయో. An advocate and a great personality development trainer, సంస్థ జాయింట్ సెక్రటరీ శ్రీ జవహర్ లాల్ గారిని సభావేదికపైకి స్వాగతిస్తున్నాను. రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆంధ్ర మహిళా సభ, మంచి వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, మన సంస్థ జాయింట్ సెక్రటరీ డాక్టర్ దుర్గా గారిని సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. దుర్గాభాయ్ దేశ్ముఖ్ గారి పేరుకి దగ్గరగానే ఉందే మీ పేరు. ఆంధ్ర మహిళా సభ. వెరీ గుడ్. ఇంపాక్ట్తో పూర్తి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతున్న అ గ్రేట్ సైకాలజిస్ట్, పీడీ ట్రైనర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారిని సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. బిహేవియర్ అనలిస్ట్, ఇంటర్నేషనల్ కార్పొరేట్ ట్రైనర్, ఆయన డైరెక్టర్ పద్మా పోతుకూచి, నేనే. వారిని సభావేదికపైకే ఉన్నాను. గురువుగారికి నమ్రతతో నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఇంకొంచెం గట్టిగా కొట్టచ్చు. ఎడిటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ వి ఎంపవర్ ఇంటర్నేషనల్ శ్రీ రామ్ ఫణీందర్ గారిని సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. డైరెక్టర్ ఆఫ్ ప్రగతి రిసార్ట్స్ సిహెచ్ యాదగిరి గారిని కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. An auditor with spiritual personality శ్రీ మధుసూదన్ గారిని సభావేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
ఎడ్యుకేషనలిస్ట్ అండ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ శ్రీ తేజేంద్ర గారిని సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. లెక్కల వారికి గట్టిగా కొడితే మనకు లెక్కలు వస్తాయి. A businessman and a philanthropist, Director Sri Prasanna Kumar గారిని సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. Director and Editor of We Empower International, శ్రీ రామ్ ఫణీంద్ర గారిని సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. Where is the pledge? మధుమోహన్ గారిని సభావేదికపైకి సాదరంగా కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కరతాళ ధ్వనులు మిన్నంటాలి, ఎందుకంటే మధుసూదన్ గారి పేరుని నేను ఉచ్చరించడంలో కొంచెం ఆలస్యం చేసినందుకు. అన్యదా భావించకుండా సాదరంగా ఆహ్వానం స్వీకరించండి. కొండూరు సాయిబాబా అను నేను నా ఇష్టదైవం సాక్షిగా వి ఎంపవర్ ఇంటర్నేషనల్లో నాకు అప్పగించిన పదవీ బాధ్యతలను మనఃపూర్వకంగా నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. సంస్థ సదాశయాలు నెరవేర్చుటకు నేను సదా సిద్ధంగా ఉంటానని నా సహాయ సహకారాలను నిరంతరం అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సంస్థ నియమ నిబంధనావళి ప్రకారం ప్రవర్తిస్తానని సంస్థ ఉజ్వల భవిష్యత్తుకై నా తోడ్పాటును కొనసాగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు మీరు మిగిలిన వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించండి. నేను మీ పేరు చెప్పు. నా ఇష్టదైవం సాక్షిగా ఆత్మసాక్షిగా వి ఎంపవర్ ఇంటర్నేషనల్లో నాకు అప్పగించిన పదవీ బాధ్యతలను మనఃపూర్వకంగా నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. సంస్థ సదాశయాలు నెరవేర్చుటకు నేను సదా సిద్ధంగా ఉంటానని నా సహాయ సహకారాలను నిరంతరం అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సంస్థ నియమ నిబంధనావళి ప్రకారం ప్రవర్తిస్తానని సంస్థ ఉజ్వల భవిష్యత్తుకై నా తోడ్పాటును కొనసాగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మీరు ప్రమాణం చేస్తున్నది గురుగారి ముందు ఒక చిన్న మేబీ ఏ స్మాల్ ఎర్రర్. కృష్ణకుమార్ గారి పేరు బహుశా చదవబడలేదు. ఇఫ్ షీ ఈస్ దేర్ ఐ రిక్వెస్ట్ హర్ టు కమ్. యు ఆర్ హియర్ బట్ హర్ బై మిస్టేక్ హర్ నేమ్ వాజ్ నాట్ రెడ్. కృష్ణకుమారి గారు సాదర ఆహ్వానం. మీకు ఒక స్పెషల్ రికగ్నిషన్ అండ్ ఇన్విటేషన్. నేను అనబడు నేను నా ఇష్టదైవం సాక్షిగా ఆత్మసాక్షిగా వి ఎంపవర్ ఇంటర్నేషనల్లో నాకు అప్పగించిన పదవీ బాధ్యతలను మనఃపూర్వకంగా నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. సంస్థ సదాశయాలు నెరవేర్చుటకు నేను సదా సిద్ధంగా ఉంటానని నా సహాయ సహకారాలను నిరంతరం అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సంస్థ నిబంధనావళి ప్రకారం ప్రవర్తిస్తానని సంస్థ ఉజ్వల భవిష్యత్తుకై నా తోడ్పాటును కొనసాగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణం మీరు నాకు కాదు, గురుగారు ముందు చేస్తున్నారు.
ఆగిరి వెంకటేష్ గారు ఒకసారి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. గొప్ప సేవా దురంధరుడు, మా మిత్రుడు. వెంకటేష్ గారు, ఇక్కడ నన్ను క్షమించి మీరు అక్కడికి వెళ్ళండి. తదుపరి దైవాంశ సంభూతులైన బ్రహ్మశ్రీ పూజ్య గురువు గారిని మాకు వారిని సత్కరించే సౌభాగ్యం కలగజేయాలని కోరుతూ అర్ధనారీశ్వర తత్వానికి ఆదర్శంగా నిలిచిన పూజ్య గురువులు అమ్మగారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరి సహితంగా మా సన్మానాన్ని మన్నించమని కోరుతూ ముఖం ప్రసన్నం విమలాచ దృష్టి కథానురాగే మధురాచవాణి స్నేహాదిక సంభ్రమ దర్శనం చ సదానురక్తస్య జనస్య లక్షణం వదనం మధురం వచనం మధురం స్వభావం మధురం మంజుల భాషిణి అయిన అమ్మ సుబ్రహ్మణ్యేశ్వరి అమ్మగారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తూ మా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ As Alexander Graham Bell said, great discoveries and improvements involve the cooperation of many minds. ఒక సంస్థ రూపకల్పన నుంచి ఆవిర్భావం వరకు తమ సహాయ సహకారాలనే సోపానాలుగా చేసి తమ ఆలోచనలను సంస్థ రూపంగా మలిచిన శిల్పులు సంస్థ అనే మహాకట్టడానికి పునాది రాళ్ల వంటి వారు కనిపించరు, కానీ సంస్థను ప్రస్ఫుటంగా కనిపింపచేసేవారు. మన వి ఎంపవర్మెంట్ ఇంటర్నేషనల్ ఆవిర్భావానికి పురిటి నొప్పులు పడ్డవారు ఎందరో ఉన్నా ముఖ్యంగా మనకు కృతజ్ఞతలు చెప్పుకోవలసిన వారిని గోపాలకృష్ణ గారు, పద్మభూషణ్ వరప్రసాద్ గారు, డాక్టర్ శ్రీరామ్ సర్ గారు, దైతా ప్రసాద్ గారు, ఎస్ సత్యనారాయణ గారు, ఎం సుధీర్ గారు, విద్యాసాగర్ గారు, కళ్యాణ్ కుమార్ గారు, బెల్ది శ్రీధర్ గారు, మెహర్ వెంకటేశ్వర్ గారు. వీరిని ఒక్కొక్కరుగా వచ్చి గురువు గారి ఆశీస్సులను మా సన్మానాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఒక్కొక్కరు 1,00,000 మంది పెట్టు కాబట్టి వీరిని ఒక్కొక్కరిగా పిలవడం జరుగుతోందని విన్నవించుకుంటున్నాను. మొట్టమొదటిగా గోపాలకృష్ణ గారు, గురువుగారి ముఖ్య శిష్యులని మీ కరతాళ ధ్వనుల మధ్య సభావేదికపైకి వచ్చి
మా సన్మానాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాం. పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ గారు, చైర్మన్ ఆఫ్ శాంతా బయోటెక్, వారి గురించి ఈ చిన్న నోటితో గొప్పగా చెప్పడం నాకు అసంభవం కనుక మీ కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ గారు. డాక్టర్ శ్రీరామ్ సార్ గారు, వారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా సభావేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాను. డాక్టర్ శ్రీరామ్ సార్ గారు. దైతా ప్రసాద్ గారు, వారిని సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఎస్ సత్యనారాయణ గారు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్, వెల్కమింగ్ హిమ్ ఆన్ టు ద డాస్. సత్యనారాయణ గారిని సాదరంగా సభావేదికపైకి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాను. ఎం సుధీర్ గారు, an advocate, సాదరంగా సభావేదికపైకి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాను. సుధీర్ గారు, మీకు ఇదే మా స్వాగతం. విద్యాసాగర్ గారు, సీనియర్ అడ్వకేట్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్, వెల్కమింగ్ హిమ్ ఆన్ టు ద డాస్. సాదరంగా వారిని సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను. విద్యాసాగర్ గారు. V. Kalyan Kumar, Avenue Right EMD. Put your hands together. He is the one who has created our website. వారిని సాదరంగా సభావేదికపైకి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తూ మా చిరు ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ బెల్ది శ్రీధర్ గారు, చార్టర్డ్ అకౌంటెంట్, సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాను.
Sri Meher Venkateshwar Garu, Chartered Accountant. Put your hands together. We welcome you, sir, unto the dais. సాదరంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాం.